Welcome to my channel Treasure Hunter. This video is purely for educational purpose and not an investment advice. We do not provide any paid services on any platform. Ministry of New and Renewable Energy November 2024 లో పబ్లిష్ చేసిన డేటా చూడండి. India's renewable energy capacity hits new milestone, crossing 200 gigawatts out of target 500 gigawatts by 2030. ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఇండియా 2030 కంతా 500 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. జనవరి 2025కి ఇండియా యొక్క టోటల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ 466 గిగావాట్. అయితే అందులో రెన్యూబుల్ ఎనర్జీ 212 గిగావాట్స్, అంటే 46% ఆఫ్ టోటల్ కెపాసిటీ. టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ 212 గిగావాట్స్, అందులో సోలార్ ఎనర్జీ 100 గిగావాట్స్. టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీలో సోలార్ ఎనర్జీ కాంట్రిబ్యూషన్ 48% అండ్ టోటల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీలో 21%. సోలార్ ఎనర్జీ గ్రోత్ చూడండి. అక్టోబర్ 2023లో 72 గిగావాట్స్ నుండి అక్టోబర్ 2024లో 92 గిగావాట్స్కి పెరిగింది, అంటే ఇయర్లీ గ్రోత్ 28%. ఇండియా గ్రీన్ విజన్ 2030 ప్రకారం సోలార్ ఎనర్జీ టార్గెట్ 2030కి 280 గిగావాట్స్, అంటే ఇంకా 180 గిగావాట్స్ జనరేట్ చేయాల్సి ఉంది. సోలార్ ఎనర్జీ సెక్టర్కి ఇంకా హ్యూజ్ పొటెన్షియల్ ఉందని దీని అర్థం. ఇందువల్లే లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుండి సోలార్ సెక్టర్ మంచి బజ్లో ఉంది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఈ సెక్టర్లో మల్టీఫోల్డ్ రిటర్న్స్ ఇచ్చాయి. కానీ ఇప్పుడున్న బేరీస్ మార్కెట్లో ఈ కంపెనీస్ అన్నీ బాగా పడిపోయాయి. కొన్ని కంపెనీస్ అయితే మరీ 50% పడ్డాయి. ఓరియానా పవర్ లిమిటెడ్ ఈ సెక్టార్లో మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. ఆగస్టు 2023లో లిస్ట్ అయ్యి వితిన్ 1 ఇయర్లో ఐపీఓ ప్రైస్ మీద 20 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. ఈ కంపెనీ యొక్క పూర్తి అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. అనాలిసిస్ మొత్తం అర్థం అవ్వాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కంపెనీ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈపీసీ మరియు బూట్ బేసిస్ మీద సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఇన్స్టాలేషన్స్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సోలార్ పార్క్స్ కడుతుంది. ఇదే కాకుండా ఇతర బిజినెస్ వర్టికల్స్ చూస్తే కంప్రెస్డ్ బయోగ్యాస్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ సెక్టార్స్లో ఈపీసీ బేసిస్ మీద కాంట్రాక్ట్స్ చేస్తుంది. కంపెనీ యొక్క మేజర్ క్లయింట్స్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, డిఎల్ఎఫ్, మహీంద్రా, కోల్ ఇండియా లిమిటెడ్ ఎక్సెట్రా. అన్ని బిగ్ కంపెనీస్. క్లయింట్ బేస్ చాలా బాగుంది. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. కంపెనీ 2013లో స్టార్ట్ చేశారు. మార్కెట్ క్యాప్ అరౌండ్ 2000 crores, ప్రమోటర్ హోల్డింగ్ గ్రేటర్ దాన్ 50%, డెప్ టు ఈక్విటీ లెస్ దాన్ 1%, లాస్ట్ 1 year రిటర్న్స్ గ్రేటర్ దాన్ 60%. స్టాక్ పీఈ అరౌండ్ 28. ఇండస్ట్రీ పీఈ అండ్ ఇట్స్ మీడియన్ పీఈ కన్నా చాలా తక్కువగా ఉంది. సో స్టాక్ ప్రైస్ ఇప్పుడు ఫెయిర్ వాల్యుయేషన్స్లో ఉందని చెప్పవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూద్దాం. లాస్ట్ 6 years కంపెనీ సేల్స్ చూడండి. 2020లో 21 crores, 2022లో 124 crores, 2024లో 383 crores అండ్ ఇప్పుడు టీటీఎం సేల్స్ 678 crores. కంపెనీ యొక్క రెవెన్యూ లాస్ట్ 6 yearsలో 21 crores నుండి 670 crores చేరింది, అంటే మోర్ దాన్ 30 times పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇనిషియల్గా 9% నుండి ఇప్పుడు 21%కి చేరింది. ఇట్స్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే 2020లో 1 crore, 2022లో 7 crores, 2024లో 54 crores అండ్ ఇప్పుడు 97 crores చేరింది. లాస్ట్ 6 yearsలో రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ మల్టీఫోల్డ్లో ఉన్నందున ఈ కంపెనీ ఫండమెంటల్స్ ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. అనాలిసిస్. లాస్ట్ 6 yearsలో రెవెన్యూ 21 crores నుండి 670 crores రీచ్ అయింది, అంటే రెవెన్యూ 30 times పెరిగింది. అకార్డింగ్లీ నెట్ ప్రాఫిట్ 1 crore నుండి 97 crores రీచ్ అయింది. రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ పెరుగుతున్నప్పుడు స్టాక్ ప్రైస్ కూడా పెరగాలి కదా. కానీ లాస్ట్ 6 yearsలో స్టాక్ ప్రైస్ ఎలా పెరిగిందో చూడలేము, ఎందుకంటే కంపెనీ ఆగస్టు 2023లో లిస్ట్ అయింది కాబట్టి. లాస్ట్ 1 yearలో స్టాక్ ప్రైస్ ఎలా పెరిగిందో చూడండి. ఐపీఓ షేర్ ప్రైస్ 118 రూపీస్, ఆగస్టు 2023లో 317 రూపీస్కి లిస్ట్ అయిన ప్రైస్ జూన్ 2024లో ఆల్ టైమ్ హై టచ్ అయింది. నవంబర్ 2024లో కంపెనీ ఇచ్చిన రెవెన్యూ గైడెన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2025కి 1000 crores. లాస్ట్ 2 yearsలో రెవెన్యూ 135 crores నుండి 1000 crores రీచ్ అయితే రెవెన్యూ 7 times పెరిగినట్టు. అలాగే స్టాక్ ప్రైస్ 118 నుండి 1800కి చేరింది, అంటే 15 times పెరిగినట్టు. ఇప్పుడు రెవెన్యూ గ్రోత్ వర్సెస్ స్టాక్ ప్రైస్ గ్రోత్ కంపేర్ చేసి చూద్దాం. అంటే రెవెన్యూ పెరుగుతున్నప్పుడు స్టాక్ ప్రైస్ ఏ ప్రపోర్షన్లో పెరిగిందో చూద్దాం. 2 yearsలో రెవెన్యూ 7 times పెరిగితే అదే 2 yearsలో స్టాక్ ప్రైస్ 15 times పెరిగింది కదా. 7ని 2.14తో మల్టిప్లై చేస్తే 15 అవుతుంది, అంటే స్టాక్ ప్రైస్ రెవెన్యూ రేట్ కన్నా డబుల్ రేట్లో పెరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. రెవెన్యూ ఒక ఇయర్లో 100 crores నుండి 200 crores పెరిగితే స్టాక్ ప్రైస్ 1000 rupees నుండి 4000 rupees పెరుగుతుందని అర్థం. అలాగే ఒకవేళ రెవెన్యూ 100 crores నుండి 300 crores పెరిగితే స్టాక్ ప్రైస్ 1000 rupees నుండి 6000 rupees పెరుగుతుందని అర్థం.
ఫైనాన్షియల్ ఇయర్ 2026కి ప్రొజెక్షన్స్ చూద్దామా? కంపెనీ గైడెన్స్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2026కి రెవెన్యూ టార్గెట్ అరౌండ్ 2500 crores. మరి ఇప్పుడు మీరే చెప్పండి, రెవెన్యూ 1000 crores నుండి 2500 crores పెరిగితే ఎన్ని టైమ్స్ పెరిగినట్టు? 2.5 times కదా. 2.5కి డబల్ ఎంత? 5 times. మరి స్టాక్ ప్రైస్ 1800 నుండి ఎంత పెరగాలి? 1800కి 5 times, 9000. భూమ్, దాట్స్ ఇట్. ఫైనాన్షియల్ ఇయర్ 2026కే కాదు, కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇప్పటి వరకు కంపెనీ డెలివర్ చేసిన ప్రాజెక్ట్స్ 254 మెగావాట్, అందుకు గాను జనరేట్ చేసిన రెవెన్యూ 359 crores. ఇంకా 1500 మెగావాట్ వర్త్ ప్రాజెక్ట్స్ పైప్లైన్లో ఉన్నాయి. అంటే 6 times రెవెన్యూ గ్రోత్ ఉంది. కంపెనీలో ఎంప్లాయీ సైజ్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. ఇదే కాకుండా యూఎస్ బేస్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరర్తో ఒప్పందం చేసుకుంది. ఈ రెవెన్యూ ఫైనాన్షియల్ ఇయర్ 26-27కి యాడ్ అవుతుంది. BESS అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ 300 మెగావాట్ అవర్ పైప్లైన్లో ఉంది. గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఈ ఫ్యూయల్స్ యొక్క ప్రాజెక్ట్స్ కూడా పైప్లైన్లో ఉన్నాయి. ఈ టెక్నాలజీస్ అన్నీ ఫ్యూచర్ ఎనర్జీ సెక్టార్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఓరియానా పవర్ లిమిటెడ్కి చాలా స్కోప్ ఉంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. స్కై గోల్డ్ లిమిటెడ్, మనోరమ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క అనాలిసిస్ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం, చూసేయండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.